మనసుని స్వాధీనపరచుకోలేపాడు. నెంబర్ 1 పాయింట్, నీ మనసుని స్వాధీనపరచుకుంటే ఏదైనా చేయగలుగుతావు. నీ మనసును స్వాధీనపరచుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే ఎదురు దెబ్బ ఖచ్చితంగా తగిలిద్ది. అది దేవుడి ప్రేరేపణ కాదా? మనుషులు చెప్తా ఉంటారు, అది చెయ్యి ఇది చెయ్యి, ఎక్కేస్తూ ఉంటారు. కానీ నీ పరిస్థితి బాగున్నప్పుడు ఒక్కడు రాడండి. 1000 మందిని చంపగలిగే శక్తిని సాంసోనికి ఇచ్చాడు. దేవుడు చెప్తాడు, సాంసోన్, ఇజ్రాయేలు 40 సంవత్సరాలు బలహీనత అయిపోయారు, వాళ్ళను నువ్వు కాపాడాలి, వాళ్ళ కొరకు నేను ఎన్నుకున్నా, నిన్ను బలవంతుని చేశా, ఫిలిష్తీయులతో ఉండొద్దు, దెలీలాతో వెళ్ళొద్దు, పాపం చేయొద్దని అనేక సార్లు దేవుని ఆత్మ ఘోషించిన సాంసోన్ తన సంతోషం కొరకు మాత్రమే జీవించాడు. ఎవరితో పోతే నాకెందుకు, నేను సంతోషంగా ఉంటే చాలా, అందమైగా ఉంటే చాలా అమ్మాయిని, ఇదే లోకాన్ని ప్రేమించాడు. రెండోసారి కూడా దెలీలా చెప్పింది, నువ్వు నా దగ్గర ఉంటున్నావు, నేను సంతోషపడుతున్నా కదా, అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, నీలో బలం ఎక్కడుందో చెప్పు అని చెప్పండి. నాకు ఏమండి సంఖ్యలతో కింద నుంచి